Well, process costing problems చూద్దాం. ఫాలోయింగ్ పర్టికులర్స్ ఫర్ ప్రాసెస్ 2 ఆర్ గివెన్. అంటే డైరెక్ట్గా ప్రాసెస్ 2 ఇచ్చారు, అంటే సెకండ్ స్టేజ్ ఇచ్చేశారు. ట్రాన్స్ఫర్ టు ప్రాసెస్ 2 అట్ ఏ కాస్ట్ 4,000 యూనిట్స్ 9,000 రూపీస్. డైరెక్ట్ వేజెస్ 2,000, డైరెక్ట్ మెటీరియల్ 3,000. ట్రాన్స్ఫర్ టు ఫినిష్డ్ స్టాక్ 3,000 to 40 యూనిట్స్. ఫినిష్డ్ స్టాక్ 3,000 to 40 యూనిట్స్. So factory overheads in process are absorbed at a rate of 400% of direct labor. Then allowances for normal loss is 20% of units worked. Scrap value is 5 rupees per unit. Scrap value is 5 rupees per unit. So అంటే నార్మల్ లాస్ ఏదైతే ఉందో ఆ నార్మల్ లాస్కి రిలేటెడ్గా 5% మనకు రియలైజ్డ్ వాల్యూగా తీసుకోవచ్చు. నెక్స్ట్, ఎవాల్యుయేట్ ద కాస్ట్ ఆఫ్ ట్రాన్స్ఫర్ ఆఫ్ ఫినిష్డ్ గుడ్స్ using the information supplied above. Show the amount of gain or loss in the process to be taken to costing profit and loss account. Okay, so ఇప్పుడు ముందుగా ప్రాసెస్ అకౌంట్ 2 ప్రాసెస్ 2 అకౌంట్ అనేటువంటి వేద్దాం. ఎందుకంటే మనకి ఇక్కడ డైరెక్ట్గా ప్రాబ్లం ఇచ్చినటువంటి సెకండ్ స్టేజ్ ఇచ్చారు. సో ఓకే రైట్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు నేను చెప్పినటువంటి ఫార్మాట్ మైండ్లో పెట్టుకోండి. సో చూడండి, ఫస్ట్ ట్రాన్స్ఫర్ టు ప్రాసెస్ 2 అట్ కాస్ట్ 9,000 రూపీస్ ఫర్ 4,000 యూనిట్స్. సో డెబిట్ వైపు టు ట్రాన్స్ఫర్ ఫ్రమ్ ప్రాసెస్ 2. సో టు ట్రాన్స్ఫర్ ఫ్రమ్ ప్రాసెస్ 1 నుంచి ట్రాన్స్ఫర్ అవుతుంది. యూనిట్స్ వచ్చి 4,000 యూనిట్స్, అమౌంట్ వచ్చి 9,000. నేను ఏదైతే కంటిన్యూగా చెప్తూ వస్తున్నానో ఆ చెప్పినటువంటి ప్రకారంగా మీరు బుక్లో నోట్ చేసుకుంటూ రండి, సీక్వెన్సీ. నెక్స్ట్, డైరెక్ట్ వేజెస్ 2,000. సో డైరెక్ట్ వేజెస్ 2,000. నెక్స్ట్, డైరెక్ట్ మెటీరియల్ 3,000. సో డైరెక్ట్ మెటీరియల్ 3,000. నెక్స్ట్ వన్, ట్రాన్స్ఫర్ టు ఫినిష్డ్ స్టాక్. ఇది ఇప్పుడే అవసరం లేదు, దీన్ని పక్కన పెట్టండి. తర్వాత నెక్స్ట్ చేయాల్సినటువంటి ఏంటంటే నార్మల్ లాస్ ఎంత ఉంది, మనకి ఇండైరెక్ట్ ఎక్స్పెన్స్ ఏమైనా ఉన్నాయా చూద్దాం. ఫ్యాక్టరీ ఓవర్ హెడ్స్ ఇన్ ద ప్రాసెస్, ఫ్యాక్టరీ ఓవర్ హెడ్స్ ఇండైరెక్ట్ ఎక్స్పెన్స్ ఆర్ అబ్జార్బ్డ్ అట్ ఏ రేట్ ఆఫ్ 400% ఆఫ్ డైరెక్ట్ లేబర్. సో ఇప్పుడు ఫ్యాక్టరీ ఓవర్ హెడ్స్, సో 2 ఫ్యాక్టరీ ఓవర్ హెడ్స్ 3,000 రూపీస్ మనకు డైరెక్ట్ లేబర్ ఇంటూ 400%. సో 400 డివైడెడ్ బై 100, 12,000 రూపీస్. ఫ్యాక్టరీ ఓవర్ హెడ్స్ ఎంత వస్తుంది అంటే 12,000. 12,000 రూపీస్ ఫ్యాక్టరీ ఓవర్ హెడ్స్ రావడం జరుగుతుంది. నెక్స్ట్ వన్, అలవెన్స్ ఫర్ నార్మల్ లాస్ ఈజ్ 20% ఆఫ్ యూనిట్స్ వర్క్డ్. అంటే నార్మల్ లాస్ ఎంత ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, 20% ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. సో ఇప్పుడు నార్మల్ లాస్ ఎక్కడ తీసుకోవాలి, క్రెడిట్ సైడ్ ఎందుకు తీసుకోవాలి, మనకు అక్కడ అది ఇంకా క్యాన్సిలేషన్ తీసుకోవాలి. అంటే క్యాన్సిలేషన్ కోసం దాన్ని క్రెడిట్లో రికార్డ్ చేయడం జరుగుతుంది. అంటే మనం డెబిట్లో ఉన్నటువంటి యూనిట్స్ అన్ని ప్రొడ్యూస్ కాలేదు కదా, అక్కడ క్యాన్సిలేషన్ కోసం క్రెడిట్ తీసుకుంటాం. సో ఇప్పుడు ఇక్కడ ఎట్లా తీసుకోవాలి అని అంటే సింపుల్, బై నార్మల్ లాస్ అకౌంట్. మనకు ఎన్ని యూనిట్స్ ఇన్పుట్స్, 4,000 యూనిట్స్ ఇంటూ అమౌంట్ ఎంత పర్సెంటేజ్ ఇచ్చారు, 20%. సో 20/100 దట్ ఈక్వల్ టు 800 యూనిట్స్. సో 800 యూనిట్స్. ఇప్పుడు నెక్స్ట్ వన్ యూనిట్స్ వచ్చింది. మరి మనకు ప్రాబ్లంలో సేల్ ఆఫ్ స్క్రాప్ ఇచ్చారు కదా, అలా ఇవ్వకపోతే అప్పుడు మనము అక్కడ ఇచ్చింటే ఒక రకంగా తీసుకోవాలి, ఇవ్వకపోతే ఇంకొక వేలో తీసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ ఇచ్చాడు స్క్రాప్ వాల్యూ వచ్చి 5 రూపీస్ పర్ యూనిట్ ఇచ్చాడు. సో ఇప్పుడు మనం ఏం చేయాలి, 800 into 5 దట్ ఈక్వల్ టు 4,000 రూపీస్. సో 4,000 రూపీస్గా కన్సిడర్ చేయడం జరుగుతుంది. సో దీని తర్వాత నెక్స్ట్ వన్ మనం చేయాల్సినటువంటి, ఇక మనకు అబ్నార్మల్ లాస్ ఉందా లేదా మనం ఫైండ్ అవుట్ చేసి తీరాలి. అబ్నార్మల్ లాసు మనకు ఉందా లేదా అబ్నార్మల్ గెయిన్ ఏమైనా ఉందా, ఇది మనం కనుక్కోవాలి. ఎలా కనుక్కోవాలో నేను చెప్తాను. సో చూడండి, మనకు ఇన్పుట్స్ ఎంత, 4,000 యూనిట్స్. నెక్స్ట్ దీంట్లో నార్మల్ లాస్ ఎక్స్పెక్టెడ్ ఎంత, 800 ఎక్స్పెక్టెడ్. అంటే అవుట్పుట్ ఎంత జనరేట్ అవుతుందని ఎక్స్పెక్ట్ చేశాడు, ఎక్స్పెక్టెడ్ అవుట్పుట్ ఎంత అంటే 3,200. కానీ ఇక్కడ ఏం చెప్పాడు చూడండి, ట్రాన్స్ఫర్ టు ఫినిష్డ్ స్టాక్
ట్రాన్స్ఫర్ టు ఫినిష్డ్ స్టాక్ 3240 యూనిట్స్. అంటే యాక్చువల్ అవుట్పుట్ ఎంత జనరేట్ అయిందంటే 3240 యూనిట్స్ యాక్చువల్ అవుట్పుట్ అనేటువంటిది రావడం జరిగింది. అంటే ఇక 40 యూనిట్స్ అనేటువంటిది గెయిన్ అవుతుంది, అబ్నార్మల్ గెయిన్ అవుతుంది. ఎందుకంటే అనుకున్న దానికన్నా కూడా ఎక్కువగానే అవుట్పుట్ వచ్చింది అంటే అది అబ్నార్మల్ గెయిన్. అనుకున్న దానికన్నా తక్కువ అవుట్పుట్ వస్తే అది అబ్నార్మల్ లాస్. ఓకే రైట్. ఇప్పుడు మనకు అబ్నార్మల్ గెయిన్ గెయిన్ అవుతుందన్నమాట. సో అబ్నార్మల్ గెయిన్ కాబట్టి దాన్ని మనం ఎక్కడ తీసుకుంటాము అంటే డెబిట్ సైడ్లో యూనిట్స్ టు అబ్నార్మల్ గెయిన్ యూనిట్స్ వాల్యూ వచ్చి 40. తర్వాత ఈ అమౌంట్ ఇప్పుడు మనం క్యాలిక్యులేట్ చేయాలి. సో నేను ఎట్లయితే సీక్వెన్స్గా చెప్తూ వస్తున్నానో అదే సీక్వెన్స్లో మీరు నోట్స్లో రికార్డ్ చేసుకుంటూ రండి. ఓకే. సో అబ్నార్మల్ గెయిన్ 40 యూనిట్స్, ఈ 275 ఎలా వస్తుంది అనేటువంటి మనం క్యాలిక్యులేట్ చేద్దాం. సో నేను మీకు ఎలా క్యాలిక్యులేట్ చేయాలి అనేటువంటి ప్రొసీజర్ చెప్పాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ టోటల్ కాస్ట్. సో టోటల్ కాస్ట్ ఒకసారి ఫార్ములా ఇక్కడ రాస్తున్నాను. టోటల్ కాస్ట్ మైనస్ రియలైజబుల్ వాల్యూ ఆఫ్ నార్మల్ లాస్, realized value of normal loss by total inputs minus normal loss units. సో ఇప్పుడు దీన్ని తీసుకొని ఇంటూ అబ్నార్మల్ గెయిన్ యూనిట్స్, అబ్నార్మల్ గెయిన్ యొక్క యూనిట్స్ని తీసుకోవడం, అబ్నార్మల్ గెయిన్ యొక్క యూనిట్స్ సో అబ్నార్మల్ గెయిన్ యొక్క యూనిట్స్. సో ఇప్పుడు దీన్ని అప్లై చేద్దాం. ఇప్పుడు టోటల్ కాస్ట్ ఇక్కడ వరకు టోటల్ కాస్ట్గా తీసుకోవాలి. సో 9,000 ప్లస్ 2,000 11,000 ప్లస్ 3,000 14,000 ప్లస్ 12,000 26,000 మైనస్ నార్మల్ లాస్ యొక్క వాల్యూ మనకు వచ్చినటువంటి రియలైజ్డ్ వాల్యూ 4,000 డివైడెడ్ బై ఓకే 26,000 మైనస్ 4,000 డివైడెడ్ బై యూనిట్స్ ఎన్ని మనకు నెంబర్ ఆఫ్ యూనిట్స్ 4,000 యూనిట్స్ వచ్చింది. నెంబర్ ఆఫ్ యూనిట్స్ ఎన్ని 4,000 యూనిట్స్ మైనస్ 4,000 మైనస్ నార్మల్ లాస్ యూనిట్స్ ఎన్ని 800 తీసేసి ఇంటూ అబ్నార్మల్ గెయిన్ ఎంత 40. సో నేను ఇచ్చినటువంటి ఫార్ములా ఏదైతే ఉందో ఆ ఫార్ములాని అప్లై చేస్తే ఇప్పుడు దీని ద్వారా మీకు 275 రూపీస్ అనేటువంటిది రావడం జరుగుతుంది. 275 రావడం జరుగుతుంది. ఓకే. ఇప్పుడు ఒక యూనిట్కి ఎంత గెయిన్ అవుతున్నాము అనేటువంటి తెలుసుకోవాలనుకోండి, లేదా కాస్ట్ ఆఫ్ ద ప్రోడక్ట్ కూడా తెలుసుకోవచ్చు. సో మనకు కాస్ట్ ఆఫ్ ద ప్రోడక్ట్ కూడా రావడానికి అవకాశం ఉందన్నమాట. ఓకే. ఇక్కడ వెయిట్ అంటే ఇక్కడ పర్ యూనిట్కి గెయిన్ ఎంత అవుతుందో తెలుసుకోవాలనుకుంటే ఈ 275 డివైడెడ్ బై 40 తీసుకున్నారనుకోండి మీకు 6.875 వస్తుంది పర్ యూనిట్ వాల్యూ. సో పర్ యూనిట్కి అయినటువంటి గెయిన్ అనమాట. ఓకే. ఇప్పుడు మనం చేయాల్సినటువంటి నెక్స్ట్ మీరు ఏం చేస్తారంటే మీ ప్రాబ్లంలో రాసుకునేటప్పుడు ఇవన్నీ టోటల్ చేయండి. ఒకసారిగా ఇవన్నీ టోటల్ చేసుకోండి. డెబిట్ వైపు టోటల్ చేయండి. ఓకే. డెబిట్ వైపు టోటల్ చేసిన తర్వాత క్రెడిట్ వైపులో ఉన్నటువంటి ఈ 800 4,000ని మైనస్ చేయండి. సో 4,040లో నుంచి 800 మైనస్ చేస్తే మనకు వచ్చే వాల్యూ 3,240. నెక్స్ట్ 26,275లో నుంచి 4,000 మైనస్ చేస్తే మనకు వచ్చే వాల్యూ 22,275. అంటే ఇది మనకు బ్యాలెన్సింగ్ ఫిగర్. దిస్ వన్ ఈజ్ కన్సిడర్ యాజ్ బ్యాలెన్సింగ్ ఫిగర్గా కన్సిడర్ చేయండి. దీన్ని ఎలా తీసుకుంటారంటే బ్యాలెన్సింగ్ ఫిగర్గా తీసుకోండి. ఓకే రైట్. ఇక్కడ పర్ యూనిట్ కూడాను అంతేనా, ఏముంది 22,275 డివైడెడ్ బై 3,240 తీసుకుంటే పర్ యూనిట్ వాల్యూ కాస్ట్ ఆఫ్ ఫినిష్డ్ గుడ్ యొక్క పర్ యూనిట్ వాల్యూ 6.875 వస్తుందన్నమాట. ఓకే రైట్. నెక్స్ట్ ఇక ఇది మనం ప్రాసెస్ కాస్ట్ అకౌంట్ వేసాం, ప్రాసెస్ అకౌంట్ కంప్లీట్ చేసాం. తర్వాత కాస్టింగ్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్కి ఎంత ట్రాన్స్ఫర్ చేయాలి అనేటువంటిది అడిగాడు. కాస్టింగ్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్కి ఎంత ట్రాన్స్ఫర్ చేయాలి అనేటువంటి అడిగారు. సో ఎలా చేయాలి అనేటువంటిది చూద్దాం. దీన్ని ఎందుకంటే మనకు అబ్నార్మల్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఉన్నప్పుడు
అబ్నార్మల్ పాయింట్ ఆఫ్ వ్యూ ఉన్నటువంటి దాన్ని మనం ప్రోడక్ట్ కాస్ట్లో ఇంక్లూడ్ చేయకూడదు కదా. సో అబ్నార్మల్ గెయిన్ కావచ్చు, అబ్నార్మల్ లాస్ కావచ్చు, ప్రోడక్ట్ కాస్ట్లోకి దాన్ని కలుపుకోకూడదు. అంటే గుడ్ యూనిట్స్లోకి దాన్ని యాడ్ చేయకూడదు, మిక్స్ చేయకూడదు, గుడ్ యూనిట్స్లోకి మిక్స్ చేయకూడదు. సో కాబట్టి మనం ఏం చేయాలి, దాన్ని P&L అకౌంట్, కాస్టింగ్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేయాల్సి వస్తుంది. సో ఎలా తీసుకోవాలో చూద్దాం. ఇప్పుడు అబ్నార్మల్ గెయిన్ అకౌంట్ వేద్దాం. మనకు ఇక్కడ అబ్నార్మల్ గెయిన్ అకౌంట్ గెయిన్ కాబట్టి క్రెడిట్ సైడ్ బ్యాలెన్స్తో స్టార్ట్ అవుతుంది. సో బై ప్రాసెస్ 2 40 యూనిట్స్ 275. సో గెయిన్ కాబట్టి గెయిన్ వచ్చింది కాబట్టి క్రెడిట్తో స్టార్ట్ అవుతుంది నామినల్ అకౌంటింగ్ రూల్ ప్రకారంగా. సో బై ప్రాసెస్ అకౌంట్, సో 40 యూనిట్స్ 275. ఇందులో నుంచి మనం ఏం చేయాలి అని అంటే, ఇక్కడ మనం ఎక్స్పెక్ట్ చేసినటువంటి నార్మల్ లాస్ అంటే ఇక్కడ చూడండి, డెబిట్ సైడు 2 ప్రాసెస్ అకౌంట్ అని 40 యూనిట్స్ ఇంటూ 200 రూపీస్ని డెబిట్ చేసుకోవాలి. రీజన్ ఏంటి, వాట్ ఈజ్ ద మెయిన్ రీజన్ చెప్తాను. ఇక్కడ చూడండి, ఇన్పుట్స్ ఇచ్చింది ఎంత, 4000 యూనిట్స్ ఇన్పుట్స్ ఇచ్చాం. ఇప్పుడు ఏం జరిగింది, నార్మల్ లాస్ ఎక్స్పెక్టెడ్ ఎంత, 800 యూనిట్స్ ఎక్స్పెక్ట్ చేసినాం. కానీ 800 యూనిట్స్ ఎక్స్పెక్ట్ చేస్తే మనకు రావాల్సిన 3200 యూనిట్స్ మాత్రమే అవుట్పుట్ అనేటువంటి రావాలి. కానీ 3240 యూనిట్స్ అవుట్పుట్ వచ్చింది, అంటే 40 యూనిట్స్ అవుట్పుట్ ఎక్స్ట్రా వచ్చింది. ఇప్పుడు మనం ఏం చేయాలంటే, ఆల్రెడీ మనం ఇక్కడ 800 యూనిట్స్ లాస్గా ట్రీట్ చేసేసినాడు. ఆల్రెడీ ఇక్కడ 800 యూనిట్స్ లాస్గా ట్రీట్ చేసేసాడు. కానీ 800 యూనిట్స్ లాస్ అయిందా, రాలేదు. ఎంత లాస్ అయింది, 760 మాత్రమే లాస్ అయింది. సో 40 యూనిట్స్ లాస్ జరగలేదు. సో జరగలేదు కాబట్టి ఆ లాస్ని మనం ఏం చేయాలంటే క్యాన్సిలేషన్ చేయాలి. ఆల్రెడీ మనమేమో లాస్ అని చూపించేసినాం, కానీ ఇక్కడ లాస్ జరగలేదు కాబట్టి మనం ఏం చేయాలంటే ఆ లాస్ని క్యాన్సిల్ చేయాలి. లాస్ని క్యాన్సిల్ చేయడానికి డెబిట్ చేసుకుంటాం. సో 40 యూనిట్స్ 200 రూపీస్, ఎట్లా 40 యూనిట్స్ ఇంటూ 5 రూపీస్ని క్యాన్సిల్ చేసుకుంటాం. సో ఇప్పుడు మనకున్నటువంటి ఈ గెయిన్ ఎంత అవుతుంది అనేటువంటిది తెలిసిపోతుంది. ఎంత అంటే 75 రూపీస్ గెయిన్ అనేటువంటి ఈ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్కి వెళ్తుంది. ఎందుకంటే మనం అబ్నార్మల్ గెయిన్ ఎంత అవుతున్నాము, 275 అయినాం. అందులో నార్మల్ లాస్ ఏదైతే ఉందో అది క్యాన్సిలేషన్ చేసుకోవాలి. ఎందుకంటే లాస్గా ట్రీట్ చేసి క్రెడిట్ చేసుకున్నాం కదా, దాన్ని క్యాన్సిలేషన్ తీసుకోవాలి. సో క్యాన్సిలేషన్ తీసుకోవడానికి 200 రూపీస్ డిడక్ట్ చేస్తాం. మిగిలిందే 75 రూపీస్ కాస్టింగ్ P&L అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేస్తాం. ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ పంపించేది ఎంత అంటే కేవలం 75 రూపీస్ మాత్రమే. ఓకే, రైట్. ఓకే, నెక్స్ట్ ప్రాబ్లం. ప్రోడక్ట్ X is obtained after it passes through 3 distinct processes. You are required to prepare process account from the following information. So materials, total material process 1, process 2, process 3కి సంబంధించిన కాస్ట్ ఇచ్చారు. డైరెక్ట్ వేజెస్ 18,000 ఇచ్చారు. తర్వాత ప్రాసెస్ 1, ప్రాసెస్ 2, ప్రాసెస్ 3కి రిలేటెడ్గా ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. తర్వాత ప్రొడక్షన్ ఓవర్ హెడ్స్ విషయానికి వస్తే 18,000 రూపీస్. ప్రొడక్షన్ ఓవర్ హెడ్స్ ఎంత ఇచ్చారంటే 18,000 రూపీస్ ఇవ్వడం జరిగింది. ఓకే, నెక్స్ట్ 1000 యూనిట్స్ at the rate of 6 per unit was introduced in process 1. Production overheads to be distributed right. సో ఇక్కడ ప్రొడక్షన్ ఓవర్ హెడ్స్ ఆర్ డిస్ట్రిబ్యూటెడ్ అట్ 100% ఆన్ డైరెక్ట్ వేజెస్ అన్నాడు. అంటే ప్రొడక్షన్ ఓవర్ హెడ్స్ ఏదైతే మనకి 18,000 ఇచ్చాడో దాన్ని దేన్ని బేస్ చేసుకోమని డిస్ట్రిబ్యూట్ చేయమన్నాడు అని అంటే డైరెక్ట్ వేజెస్ని బేస్ చేసుకొని డిస్ట్రిబ్యూట్ చేయమన్నాడు. నెక్స్ట్ యాక్చువల్ అవుట్పుట్ ఇచ్చారు. సో చూద్దాం దాని పరిస్థితి ఏంటో. యాక్చువల్ అవుట్పుట్ ప్రాసెస్ 1, ప్రాసెస్ 2, ప్రాసెస్ 3. ఇక్కడ యాక్చువల్ అవుట్పుట్ యూనిట్స్ ఎంత అవుట్పుట్ వచ్చింది అంటే ప్రాసెస్ 1కి 950, ప్రాసెస్ 2కి 840, ప్రాసెస్ 3కి 750 వచ్చింది. తర్వాత నార్మల్ లాస్ విషయానికి వస్తే 5%, 10%, 15% ఇచ్చారు. సో నార్మల్ లాస్ ఎక్స్పెక్టెడ్. ఓకే, తర్వాత స్క్రాప్ దీనికి 4 రూపీస్, 8 రూపీస్, 10 రూపీస్ ఇవ్వడం జరిగింది. ప్రిపేర్ ప్రాసెస్ అకౌంట్స్ ఫర్ 1, 2, 3. సో 3 ప్రాసెస్ అకౌంట్స్ ప్రిపేర్ చేయమన్నాడు. చాలా సింపుల్ ప్రాబ్లం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ దేంతో స్టార్ట్ చేయాలి, ప్రాసెస్ 1తో స్టార్ట్ చేద్దాం. ప్రాసెస్ 1తో స్టార్ట్ చేసినప్పుడు
రా మెటీరియల్స్ ఇంట్రడ్యూస్డ్ తీసుకోవాలి. ఓకే, ఎందుకంటే స్టార్టింగ్ అదే కాబట్టి. సో 1000 units at the rate of 6 per unit was introduced in process 1. సో డెబిట్ వైపు 2 materials 1000 at the rate of 6000. సో నెక్స్ట్ వన్ మనకు మెటీరియల్స్ అంటే ఇంట్రడ్యూస్డ్ మెటీరియల్స్ కాకుండా అడిషనల్గా ఇంకొన్ని మెటీరియల్స్ ఇవ్వడం జరిగింది ఇక్కడ. సో ప్రాసెస్ 1లో సో 5200. సో కాబట్టి దాన్ని కూడా తీసుకుందాం. 2 మెటీరియల్స్ 5200. నెక్స్ట్ ఇక్కడ యూనిట్స్ ఏం మెన్షన్ చేయలేదు కాబట్టి నేరుగా డైరెక్ట్ మెటీరియల్ వాల్యూ, అడిషనల్ మెటీరియల్ వాల్యూ 1200 తీసేసుకున్నాం. నెక్స్ట్ తర్వాత వేజెస్ ఎంత ఇచ్చారు? 4000 డెబిట్ సైడ్. 2 wages 4000 rupees, దట్ ఈస్ డైరెక్ట్ లేబర్. సో నెక్స్ట్ వన్ ప్రొడక్షన్ ఓవర్ హెడ్స్ 18000 ఇచ్చారు కదా, దీన్ని మనం ఏం చేయమన్నారు? 100% ఆన్ డైరెక్ట్ వేజెస్ అంటున్నాడు. సో సింపుల్, 100% ఆన్ డైరెక్ట్ వేజెస్. డైరెక్ట్ వేజెస్ ఎంత ఉంది? 4000 ఉంది. సో ఇప్పుడు మనకి ఇక్కడ సేమ్ వాల్యూవే వస్తుంది. సో డైరెక్ట్ వేజెస్ ఏదైతే ఉంటుందో దానిపైన 100% అంటున్నాడు కాబట్టి అదేవిధంగా డిస్ట్రిబ్యూట్ చేయడమే. అంటే 4:6:8 రేషియో, 4:6:8 రేషియో ప్రకారంగా దీన్ని డివైడ్ చేయండి. 4:6:8 రేషియో ప్రకారం డివైడ్ చేసుకోండి. సో అప్పుడు ఫస్ట్ వన్కి 18,000 పైన 4000, 18,000 ఇంటూ 4/18. సో దట్ ఈక్వల్ టు 4000. సో డెబిట్ వైపు కంప్లీటెడ్. నెక్స్ట్ క్రెడిట్ వైపుకి వెళ్ళేటప్పుడు ఏం చేయాలి? ఫస్ట్ థింగ్ నార్మల్ లాస్ చూసుకోవాలి. నార్మల్ లాస్ ఏం చెప్పాడు? 5% ఎక్స్పెక్టెడ్ అన్నాడు. సో ఇప్పుడు మనకి ఇక్కడ ఇన్పుట్స్ ఎన్ని ఉన్నాయి? 1000 ఉంది. 1000 పైన మనకు ఎక్స్పెక్ట్ చేసినటువంటి పర్సంటేజ్ ఎంత ఇచ్చాడు? 5% ఇచ్చారు. ఓకే, ఇక్కడ కొద్దిగా చిన్న మిస్టేక్ ఉంది. ఇట్లా కాదు, ఇలా తీసుకోండి. 1000 ఇంటూ 5% 50 యూనిట్స్ వస్తుంది. సో దీనికి స్క్రాప్ ఏమైనా ఇచ్చాడా? సేల్స్ ఇచ్చాడు. రియలైజ్డ్ వాల్యూ ఏమి ఇచ్చాడు అంటే 4 రూపీస్ ఇచ్చాడు. సో 50 ఇంటూ 4 తీసుకుంటే రియలైజ్డ్ వాల్యూ 200 రూపీస్ రావడం జరుగుతుంది. 50 ఇంటూ 4 తీసుకుంటే రియలైజ్డ్ వాల్యూ ఎంత అంటే 200 రూపీస్ రావడం జరుగుతుంది. ఇది నార్మల్ లాస్. సో ఇక్కడికి క్లియర్. నెక్స్ట్ థింగ్ మనం చేయాల్సింది అబ్నార్మల్ లాస్ ఉందా లేదా అబ్నార్మల్ గెయిన్ ఉందా చేయాలి, ఖచ్చితంగా చేయాలి. చూద్దాం. సో చెక్ చేద్దాం. ఇప్పుడు మనకి ఇక్కడ యూనిట్స్ ట్రాన్స్ఫర్ ఎంత ఇచ్చాడు? యూనిట్స్ ఎంత ఇచ్చాడు అంటే ట్రాన్స్ఫరింగ్ 950 యూనిట్స్ ట్రాన్స్ఫర్ ఇచ్చాడు. అంటే దాని అర్థము 1000 యూనిట్స్లో 50 ఎక్స్పెక్టెడ్ నార్మల్ లాస్, అంటే రిమైనింగ్ ఎంత? 950 అవుట్పుట్ రావాలి. ఎక్స్పెక్టెడ్ అవుట్పుట్ ఎంత అంటే రావాలి అంటే 950 రావాలి. సో యాక్చువల్ అవుట్పుట్ ఎంత వచ్చింది అని అంటే 950 వచ్చింది. అంటే దాని అర్థం ఇంకా దెర్ ఈజ్ నో అబ్నార్మల్ లాస్ అండ్ అబ్నార్మల్ గెయిన్. సో కాబట్టి ఇంకా ఇదే 950 యూనిట్స్ని నెక్స్ట్ ప్రాసెస్కి ట్రాన్స్ఫర్ చేయడం. సో బై ట్రాన్స్ఫర్ టు ప్రాసెస్ 2 అకౌంట్, దట్ ఈజ్ బ్యాలెన్సింగ్ ఫిగర్ 1000 యూనిట్స్ దీంట్లో నుంచి 50 తీసేయండి, రిమైనింగ్ 950. లేదా మనం ఇందాక 950 యూనిట్స్ అనేటువంటి ట్రాన్స్ఫర్ చేస్తున్నట్టుగా ఉంది అక్కడ మెన్షనింగ్. ఓకే, సో 950 యూనిట్స్. సో డిఫరెన్షియేషన్ ఈ 19,200లో నుంచి 200 మైనస్ చేస్తే 19,000. బ్యాలెన్సింగ్ ఫిగర్ తీసుకుందాం. సో బ్యాలెన్సింగ్ ఫిగర్. ఓకే, రైట్. నెక్స్ట్ ప్రాసెస్ 2కి వెళ్దాం. సో ప్రాసెస్ 2లో డెబిట్ సైడ్ సో ఇది టు ట్రాన్స్ఫర్ ఫ్రమ్ ప్రాసెస్ 1 అకౌంట్ 950 యూనిట్స్ అండ్ 19,000 రూపీస్. తర్వాత మనకు ప్రాబ్లంలో ఇచ్చినటువంటి డైరెక్ట్ మెటీరియల్ ప్రాసెస్ 2కి సంబంధించి డైరెక్ట్ మెటీరియల్, తర్వాత డైరెక్ట్ లేబరు ఈ రెండు తీసుకోండి. సో చూడండి, డైరెక్ట్ మెటీరియల్, డైరెక్ట్ లేబరు ఈ రెండు తీసుకున్నాం. తర్వాత నెక్స్ట్ థింగ్ ఏంటంటే ఇక్కడ మనకు ప్రొడక్షన్ ఓవర్ హెడ్స్కి సంబంధించి మనకు 18,000 ఉంది. అందులో ఈ రేషియో ప్రకారం తీసుకోవాలి కదా. సో కాబట్టి సెకండ్ ప్రాసెస్కి ఎంత వస్తుంది అని అంటే 18,000 ఇంటూ 6/20 ప్రకారం తీసుకోండి. 6/20 తీసుకుంటే సరే. సో 6/18 నాట్ 6/20, 6/18 ప్రకారంగా 1000 ఇంటూ 6 దట్ ఈక్వల్ టు 6,000 రూపీస్. సో 6000. సో
6000 ప్రొడక్షన్ ఓవర్ హెడ్స్ వస్తుంది. ప్రొడక్షన్ ఓవర్ హెడ్స్ ఎంత అంటే 6000. రైట్. నెక్స్ట్ వన్ డెబిట్ వైపు కంప్లీట్ అయింది, నార్మల్ లా. నెక్స్ట్ వన్ క్రెడిట్ సైడ్ రికార్డ్ చేశాడు. ఫస్ట్ థింగ్ నార్మల్ లాస్. నార్మల్ లాసు ప్రాసెస్ 2కి ఏం చెప్పారు, 10% అన్నారు. సో 10% దేనిపైన తీసుకోవాలి, ఇన్పుట్స్ పైన. ఇన్పుట్స్ ఎంత ఉంది, 950 ఉంది. సో ఇక్కడ ఇది కాదు, ఇలా తీసుకోండి, 950 ఇంటూ 10%, దట్ ఈక్వల్ టు 95 యూనిట్స్. దాంతో సేల్స్ చేసినటువంటి స్క్రాప్ ఎంత ఇచ్చారంటే 8 రూపీస్ ఇచ్చారు. సో 95 ఇంటూ 8 తీసుకుంటే రియలైజ్డ్ వాల్యూ 760 రావడం జరుగుతుంది. సో ఇక్కడ కంప్లీట్ అయిన తర్వాత ఇప్పుడు అబ్నార్మల్ లాసా అబ్నార్మల్ గెయినా కనుక్కోవాలి, ఖచ్చితంగా కనుక్కోవాలి. చూద్దాం. సో మనకి ఇక్కడ నెంబర్ ఆఫ్ ఇన్పుట్స్ ఎన్ని, 950. నార్మల్ లాస్ ఎంత, 95. ఓకే, రైట్. సో గుర్తుపెట్టుకోండి. చూడండి, నెంబర్ ఆఫ్ ఇన్పుట్స్ 950 ఇన్ ప్రాసెస్ 2 మైనస్ 95 ఈజ్ అ నార్మల్ లాస్. తీసేయండి. 855 అనేటువంటిది రావాలి. ఎన్ని యూనిట్స్ ఆఫ్ అవుట్పుట్ ఎక్స్పెక్టెడ్. సో ఎక్స్పెక్టెడ్ అవుట్పుట్ ఎంత అంటే 955. యాక్చువల్ అవుట్పుట్ ఎంత ఇచ్చారు ఇప్పుడు చెక్ చేద్దాం. యాక్చువల్ అవుట్పుట్ ఎంత ఇచ్చారంటే 840 ఇచ్చారు. యాక్చువల్ అవుట్పుట్ ఎంత ఇచ్చారంటే 840. అంటే దాని అర్థము 15 అబ్నార్మల్ లాస్ అవుతుంది, 15 యూనిట్స్ అబ్నార్మల్ లాస్ అవుతుంది. సో ఇక్కడ ఎక్స్పెక్టెడ్ అవుట్పుట్ ఏమో 855, యాక్చువల్ అవుట్పుట్ ఏమో 840. అంటే 15 ఏమవుతుంది అని అంటే ఎక్స్పెక్టెడ్ 15 ఏమవుతుందంటే ఇక్కడ అబ్నార్మల్ లాస్ అవ్వడం జరుగుతుంది. ఏమవుతుంది, అబ్నార్మల్ లాస్ ఎంత అంటే 15 అబ్నార్మల్ లాస్ అవుతుంది. ఓకే, రైట్. సో చూడండి, అబ్నార్మల్ లాస్ 15. సో వాల్యూ ఎంత అంటే 600. వాల్యూ ఎంత అంటే 600. ఎలా వస్తుంది, దీన్ని క్యాలిక్యులేట్ చేయాలి కదా. సో ఫస్ట్ ఇది కంప్లీట్ చేశాను నేను, డెబిట్ వైపు ఉన్నటువంటి రికార్డ్ చేశాను. తర్వాత నార్మల్ లాస్ కన్సిడర్ చేశాను, ఇది కనుక్కున్నాను. తర్వాత అబ్నార్మల్ లాస్ యూనిట్స్ కనుక్కున్నాను. ఇప్పుడు దీన్ని కనుక్కుంటాను. సో 1 by 1 నేను ఎట్లయితే సీక్వెన్స్గా చెప్తూ వస్తున్నానో అదే మీరు నోట్ చేసుకుంటారండి. రైట్. సో చూడండి ఎట్లా తీసుకోవాలి అని అంటే, డెబిట్ వైపు ఉన్నటువంటి టోటల్ 34,960. దీంట్లో నుంచి ఈ నార్మల్ లాస్ రియలైజ్డ్ వాల్యూ మైనస్ డివైడెడ్ బై టోటల్ ఇన్పుట్స్ 950 మైనస్ నార్మల్ లాస్ ఇన్పుట్స్ 95. సో ఇంటూ అబ్నార్మల్ లాస్ యూనిట్స్ 15. సో తీసుకుంటే 600 రూపీస్ వాల్యూ అనేటువంటి రావడం జరుగుతుంది. 600 వాల్యూ అనేటువంటి రావడం జరుగుతుంది. ఓకే, రైట్. సో నెక్స్ట్ వన్ మనం చేయాల్సింది ఏంటి, బ్యాలెన్సింగ్ ఫిగర్ కనుక్కోవడం. బ్యాలెన్సింగ్ ఫిగర్ని నెక్స్ట్ ప్రాసెస్కి ట్రాన్స్ఫర్ చేయడం. సో మనకు 950 డెబిట్లో ఉంది, ఇక్కడేమో 110 ఉంది. 950లో నుంచి 110, 950 మైనస్ 110 దట్ ఈక్వల్ టు 840. 840 ఆల్రెడీ క్వశ్చన్లోనే మనకి ఇచ్చేశాడు, ట్రాన్స్ఫరింగ్ యూనిట్స్ 840. తర్వాత డెబిట్లో ఉన్నటువంటి 34,960, 34,960లో నుండి మైనస్ ఈ 1360 మైనస్ చేయండి. సో 1360 మైనస్ చేస్తే మనకు 33,600 రూపీస్ రావడం జరుగుతుంది. ఎంత వస్తుంది అంటే 33,600 రూపీస్ రావడం జరుగుతుంది. అండర్స్టాండ్. సో దిస్ ఈజ్ వాట్ 33,600 is the transferring to process 3 account. నెక్స్ట్ ప్రాసెస్కి ట్రాన్స్ఫర్ అవుతుంది. నెక్స్ట్ ప్రాసెస్ 3కి వెళ్దాం. ప్రాసెస్ 3 చూద్దాం. టు ట్రాన్స్ఫర్ ఫ్రమ్ ప్రాసెస్ 2 అకౌంట్. ప్రాసెస్ 2 నుంచి ట్రాన్స్ఫరింగ్. సో 840 యూనిట్స్ ఇక్కడ వచ్చింది మనకు, ఆల్రెడీ ఉంది కదా, దీన్ని 840 యూనిట్స్ తీసుకుంటున్నాం. సో 840 యూనిట్స్. ఇక్కడ అమౌంట్ వచ్చేసి 33,600. సో చూద్దాం, ఇక్కడ 33,600, 840, 33,600. ఇప్పుడు ఇక్కడ
ప్రాసెస్ 3 విషయానికి వెళ్తే ప్రాసెస్ 3లో కూడా 1/1 మెటీరియల్స్, డైరెక్ట్ వేజెస్. తర్వాత ప్రొడక్షన్ ఓవర్ హెడ్స్. 18,000 ఇంటూ రేషియో 8/18. 8 రేషియో చెప్పాను కదా, 4:6:8. ఈ రేషియో ప్రకారంగా మనం చేసుకుంటూ వస్తాం. సో 8,000 రూపీస్ ప్రొడక్షన్ ఓవర్ హెడ్స్. సో మొత్తం ఈ 3 డెబిట్ చేసుకోండి. సో ఆఫ్టర్ ప్రాసెస్ 2 నుంచి వచ్చినటువంటి ట్రాన్స్ఫర్ తర్వాత ఈ మూడింటిని డైరెక్ట్ మెటీరియల్, డైరెక్ట్ లేబర్ అండ్ ప్రొడక్షన్ ఓవర్ హెడ్స్ తీసేసుకోండి. ఇక్కడ వరకు స్టాప్ చేసుకోండి. తర్వాత నార్మల్ లాస్ కన్సిడర్ చేయాలి. నార్మల్ లాస్ పర్సంటేజ్ ఎంత ఇచ్చారు క్వశ్చన్లో చెక్ చేద్దాం. టెన్ 15% ఇచ్చారు. సో నేను ఎట్లయితే చెప్తున్నానో అదే సీక్వెన్స్ తీసుకోండి. ఇంకా వేరే ఆప్షన్ వద్దు మీకు, అదే సీక్వెన్స్లోకి వెళ్ళండి. సో మీరు ఈజీగా చేయొచ్చు. సో 15% ఇచ్చారు. సో ఇప్పుడు యూనిట్స్ ఎంత, ఇన్పుట్స్ తీసుకోవాలి కదా. ఇన్పుట్స్ ఎంత ఉంది, 840. సో 840 ఇంటూ 15%, 840 ఇంటూ 15% 126 యూనిట్స్ వస్తాయి. మనకు స్క్రాప్ సేల్స్ ఎంత ఇచ్చారు అంటే 10 రూపీస్ ఇచ్చారు. ఇంటూ 10 తీసుకోండి. తీసుకుంటే 1260 వస్తుంది. ఎంత వస్తుంది, 1260 రావడం జరుగుతుంది అన్నమాట. ఓకే రైట్. సో చూడండి, $1,260 126 ఇంటూ 10. స్క్రాప్ వాల్యూ 10 రూపీస్ ప్రకారంగా ఇచ్చారు కదా, స్క్రాప్ 10 ఇచ్చారు కదా. సో దాన్ని 126 ఇంటూ 10 తీసుకుంటే 1260. తర్వాత ఇంకా అబ్నార్మల్ లాసు, నార్మల్ లాసు అనేటువంటి ఇప్పుడు కూడా చెక్ చేయాలంటే చెక్ చేయాలి. లాస్ట్ స్టేజ్లో కూడా మనం చెక్ చేయక తప్పదు. సో మనకు చూద్దాం ఇక్కడ ఫినిష్డ్ గుడ్కి ఎంత ట్రాన్స్ఫర్ అంటే లాస్ట్ స్టేజ్లో నుంచి 750 యూనిట్స్ అవుట్పుట్ అనేటువంటి చెప్తున్నాడు. యాక్చువల్ అవుట్పుట్ 750 యూనిట్స్ అనేటువంటి ప్రాసెస్ 3లో వచ్చిందని చెప్తున్నాడు. ఇప్పుడు అబ్నార్మల్ లాసా అబ్నార్మల్ గెయినా చెక్ చేయాలి కదా, చెక్ చేద్దాం. రైట్. సో ఇన్పుట్స్ 840, అందులో నార్మల్ లాస్ యూనిట్స్ ఎంత అంటే 126 తీసేయండి. తీసేస్తే రిమైనింగ్ ఎంత మిగులుతుంది మనకు, 714 అనేటువంటి మనకేమవుతుంది అని అంటే 840 మైనస్ 126, 714 అనేటువంటి మనకేమవుతుంది అని అంటే ఎక్స్పెక్టెడ్ అవుట్పుట్. కానీ మనకు వచ్చినటువంటి యాక్చువల్ అవుట్పుట్ ఎంత, 750 అంటే 36 అబ్నార్మల్ గెయిన్. 36 ఏమవుతుందంటే అబ్నార్మల్ గెయిన్ అవుతుంది. ఓకే, యాక్చువల్గా ఎక్స్పెక్టెడ్ అవుట్పుట్ ఎంత అంటే 714, యాక్చువల్ అవుట్పుట్ ఎంత అంటే 750, అంటే ఎక్స్పెక్టెడ్ అవుట్పుట్ కన్నా కూడా ఎక్కువ వచ్చింది కదా, అందుకు మనకు 36 అబ్నార్మల్ గెయిన్ అవుతుంది. సో ఇక ఫార్ములా అప్లై చేద్దాం. సో అబ్నార్మల్ గెయిన్ వచ్చిన ఫార్ములా ఏంటి, ఇక్కడ వరకు టోటల్ కాస్ట్ తీసుకోవాలి. సో 33,600, 5,925, 924, 8,000 ఈ 4 యాడ్ చేసుకుంటాం. 33,000 సో యాడ్ చేసుకుంటే 55,524 వచ్చింది. 55,524 ఇందులో నుంచి -1,260 మైనస్ చేయండి. -1,260 తీసేస్తే ఈక్వల్ టు 54,264. సో ఇప్పుడు డివైడెడ్ బై ఓకే అవసరం లేదు కాదు, అవసరమే. డివైడెడ్ బై ఇన్పుట్స్ ఎన్ని, 840, నార్మల్ లాస్ యూనిట్స్ ఎంత 126 ఇంటూ అబ్నార్మల్ గెయిన్ ఎంత 36. అబ్నార్మల్ గెయిన్ ఎంత అంటే 36. ఓకే 36. సో చేస్తే మనకు
2736 అనేటువంటి రావడం జరుగుతుంది. సో ఎంత వస్తుంది అంటే 2736 అనేటువంటి రావడం జరుగుతుంది. డబుల్ ట్రిపుల్ 5 24 554 minus 1260. Okay, so divided by 800 divided by 714 ఎందుకంటే తీసేసిన తర్వాత ఇంటూ 36 get the value. సో మనకు ఈ 2736 అనేటువంటి రావడం జరుగుతుంది. ఓకే, రైట్. సో ఇంకా దీని విషయానికి వస్తే మనకి ఏంటంటే బ్యాలెన్సింగ్ ఫిగర్, డెబిట్ సైడ్కి క్రెడిట్ సైడ్లో ఉన్నటువంటి 126 మైనస్ చేస్తే బ్యాలెన్సింగ్ ఫిగర్ అనేటువంటిది 750 యూనిట్స్, అదేవిధంగా 57,000. సో 58,260లో నుండి అంటే ఇప్పుడు మొత్తం డెబిట్ 58,260లో నుంచి 1,260 మైనస్ చేస్తే 57,000 రూపీస్. సో ఇది బ్యాలెన్సింగ్ ఫిగర్గా మనం తీసుకోవచ్చు. పర్ యూనిట్ ఎలా వస్తుంది అని అంటే 57,000 డివైడెడ్ బై 750 తీసుకుంటే 76 రూపీస్ పర్ యూనిట్ వాల్యూ రావడం జరుగుతుంది. ఓకే, రైట్.